హాయ్ ఫ్రెండ్స్, సారీ చాలా లేట్ అయిపోయిందండి. నేను రెసిపీ చేస్తానని చెప్పి వేయలేదు. నిన్న ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. ఇది రైస్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టాను కదండి నిన్న. ఇంకా బాస్మతి రైస్ 1 అవర్ నానపెట్టాను కదా, ఆ రైస్ వేసేసి ఉడకనియాలండి. ఉడికేటప్పుడు చూడాలి ఆ రైస్ ఉడికిందో లేదో చూడాలంటే ఆ రైస్ ఒక గింజ పట్టుకొని చూస్తే 3 పీసెస్ అవ్వాలండి. అప్పుడు పర్ఫెక్ట్ అండి బిర్యానీకి. సరే 3 పీసెస్ అయిపోయింది కదండి, ఇంకా వడగట్టుకుంటున్నాను రైస్. చాలా సారీ అండి, రెసిపీ అప్లోడ్ చేయడానికి లేట్ అయింది నాకు. నిన్న కొంచెం పని ఉంది. ఇంకా బాయిల్ పెట్టేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను, ఆయిల్ వేసేసాను, 2 స్పూన్లు గీ వేసేసాను. ఇప్పుడు ఎగ్ చూడండి అలా కట్ చేసేసి ఎగ్స్ ఫ్రై చేయాలండి. దీంట్లో సాల్ట్ మిర్చి ఏం అవసరం లేదండి, లైట్గా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం గరం మసాలా అంటే అన్నీ 4 వేసేసాను. ఇంకా పచ్చిమిరకాయలు వేసాను ఒక 10. అది ఫ్రై అవ్వాలి. ఈ 2 కేజీల బిర్యానీకి అండి. నేను 1 కేజీకి అయితే ఇలాగ ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అలాగ 2 సైడ్స్ వేసానండి. ఇంకా అది ఫ్రై అయ్యింది, బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం టర్మరిక్ ఉంది, అందుకే నేను టర్మరిక్ కూడా వేయను ఇందులో. తర్వాత 4 టొమాటోస్ అండి, ఇది 4 టొమాటోస్ వేసేసి, ఇది మీరు పేస్ట్ చేసి వేయచ్చు టొమాటోస్, లేకపోతే ఇలాగానే వేయచ్చు. అది మగ్గడానికి కొంచెం టైం పట్టిద్ది, అందుకని నేను మూత పెట్టాను. ఇంకా మగ్గిపోయింది. ఇంకా దీంట్లో ఏమో కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు, ఇంకా కొత్తిమీర పుదీనా కడిగి పెట్టుకున్నాను కదండి, అది వేసేసాను. అది వేసేసి చక్కగా ఫ్రై చేసి ఒక గుప్పెడేమో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు లీటర్ అనుకుంటా, ఒక పావు లీటర్ పెరుగు వేసాను. అది కూడా బాగా ఫ్రై అయిపోవాలి. దాంతో ఇప్పుడు ఏం చేయాలంటే, నేను హోమ్ మేడ్ గరం మసాలా చెప్పాను కదా, 1 స్పూన్ వేసుకున్నాను. ఇందులో కొంచెం 1 స్పూన్ కారం వేయాలండి. కారం వేస్తే కలర్ బాగుండిద్దండి, అందుకనే కారం వేయాలి అందుట్లో. ఇంకా ఉప్పు, మాకు తగినంత ఉప్పు. తర్వాత ఈ ఎగ్స్, ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసాను. ఇదిగోండి శనగలు వేస్తాను వేయను అన్నాను కదండి, వేసాను శనగలు. నాకు నచ్చింది, వేద్దాం అనుకున్నాను, వేసాను. బాగా ఉంది టేస్ట్. అదే పచ్చి బఠానీలండి, శనగలు కాదు. ఇంకా ఒక లెమన్ పిండేసాను ఇందులో. ఆ లెమన్ కూడా పిండేసి బాగా ఫ్రై చేసేసాను ఒకసారి. ఇంకా ఈ మసాలా రెడీ అయిపోయిందనమాట. ఇంకా దమ్ముకి పెడదాం. ఇదిగోండి రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా ఒక లేయర్ రైస్ వేసేసాను, దాని మీద ఒక లేయర్ కర్రీ వేసేసాను. ఇంకా కొత్తిమీర పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం లెమను, ఇంకేమో కొంచెం గీ వేసేసాను. ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసి, ఫస్ట్ బ్యాచ్లో ఎగ్స్ వేయకూడదండి, సెకండ్ బ్యాచ్లోనే ఎగ్స్ వేయాలి. ఎగ్స్ ఎందుకంటే పగిలిపోతాయి, కానీ చికెన్ కాదు కదా, గట్టిగా ఉండడానికి ఎగ్స్ కదా, అందుకే పైనే వేయాలి ఎగ్స్ అన్నీ. ఇంకా దమ్కి పెట్టేద్దాం. దమ్కి పెట్టేటప్పుడు నేను ఏం చేశానంటే, ఫస్ట్ ప్యాన్ హీట్ చేయాలండి, ఎందుకంటే ఇది కింద మాడిపోయిద్దండి అన్నం, రైస్ తొందరగా మాడిపోయిద్ది. అన్నీ బాయిల్ చేసేస్తున్నాయండి, కుక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్లో దమ్ అయిపోయిద్ది. ఇంకా దమ్కి పెట్టాను. పైన వెయిట్కి ఏమో నేను నా దగ్గర రోకలు ఉంటే పెట్టాను, చిన్న రోకలు. చూడండి దమ్ వస్తుంది అక్కడ, బాగా ఇలాగ రావాలండి, అప్పుడు దమ్ బాగా అయినట్టు. ఇంకా ఏమో చక్కగా ఉండిద్దండి. అది కూడా పిల్లలు ఇంట్లో ఉన్నారు కండి, దసరా సెలవులకి. చూడండి ఎంత పొడిగా ఉంది కదా రైస్. ఫస్ట్ ఎగ్స్ తీసేయాలండి, సర్వింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎగ్స్ తీసేసి, అప్పుడు కింద మీద పైన అంతా బాగా కలపాలి, మసాలా అంతా దానికి ఇదేవాలి. ఇది దమ్ బిర్యానీ కాదండి, కచ్చి బిర్యానీ అంటారు దీనికి. ఇది ఇలా కలపాలి, అప్పుడే టేస్టీగా ఉండేది. బాయ్.